వెలుగులో పనిచేస్తున్నటువంటి యానిమేటర్ల సమస్యలపైన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు సామూహిక దీక్షలు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తూ ఉన్నాం. ఈ దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ప్రతి నెల సకాలంలో వేతనాలు వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలా. రోజుకు అనేక యాప్లతో పాటు గ్రామాలు తిరిగి ఛార్జీల రూపంలోనూ దాదాపు నెలకు 4,000 నుంచి 5,000 రూపాయలు అప్పులు చేసి ఛార్జీల రూపంలో ఖర్చు పెడతా ఉన్నారు. అలాగే ప్రభుత్వానికి ఆదాయం తెస్తూ ఉన్నారు. అనేక రకాల సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ కూడా యానిమేటర్ల పట్ల ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అనేకమైనటువంటి దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు కూడా పస్తులు ఉన్నటువంటి పరిస్థితి, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి, ముఖ్యంగా అప్పులు చేసుకుని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి యానిమేటర్ల పట్ల టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, వచ్చే రోజుల్లోనైనా జీతాలు పెండింగ్ లేకుండా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 64 మందికి పైగా ఈ యొక్క యానిమేటర్లందరినీ కూడా వాళ్ళ యానిమేటర్ల బంధువులు వైసీపీతోనూ ఇతర రాజకీయ పార్టీలతో సానుభూతి పరులుగా ఉన్నారని చెప్పేసి రాజకీయ కక్ష సాధింపులు చేసి 64 మందిని అకారణంగా ఇంటికి పంపించారు. కనీసం గ్రామ సభ కూడా నిర్వహించకుండా నిబంధనలకు తూట్లు పొడిచి వ్యవహరించినటువంటి ఈ యొక్క అధికారులపైన, రాజకీయ నాయకులపైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రవర్తించారు. కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా దేశద్రోహం కింద కేసు బుక్ చేయాలని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. రాజ్యాంగం ఉల్లంఘించి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఇంటికి పంపించారు. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఆ కోర్టు ఆర్డర్ని పరిగణలోకి తీసుకోకుండా కూడా ఉన్నారు. కంటెంప్ట్ కోర్టు వేసినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఈ అన్నమయ్య జిల్లాలో ఉంది. అంటే ఉద్యోగుల పక్షాన నీతి నిజాయితీగా రాజకీయాలకు అతీతంగా సేవలు అందించినటువంటి వీరు యానిమేటర్ల పట్ల ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ నాయకులు గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు వివక్ష చూపించి వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఉద్యోగించి పనిచేస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క వెలుగు యానిమేటర్లుగా ఉద్యోగ భద్రతకు ఆటంకంగా ఉన్నటువంటి 64 సర్కులు రద్దు చేయాలని, పెండింగ్ జీతాలు విడుదల చేయాలని చెప్పి, గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పేసి కూడా అనేక కారణాలతో ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 29వ తారీఖున పెద్ద ఎత్తున యానిమేటర్లకు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, విద్యుత్, మున్సిపాలిటీ ఇలాంటి అన్ని రంగాల కార్మికులతో పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా సిఐటిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.